లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ iQOO Z9s Pro 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మరి ఫోన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ చూద్దాము. ఫస్ట్ అయితే మన స్టైల్లో అన్బాక్సింగ్ చేద్దాము. దిస్ ఇస్ ద బాక్స్ ఓపెన్ చేస్తే కనిపించే వరకు ఇదే, అంటే యూజర్ మాన్యువల్, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్, OTG కేబుల్, 80 వాట్స్ అడాప్టర్, సిమ్ ఇంజెక్టింగ్ పిన్ అండ్ ఫైనల్ గా మన ఫోన్. ఈ కలర్ ని లక్స్ మార్బుల్ అంటారు. అంటే ఏమీ లేదు, మన ఇంట్లో ఉంటుంది కదా వైట్ మార్బుల్, సేమ్ అదే డిజైన్ ఇచ్చేసారు. అలాగే దీంట్లో మనకు వేగల్ లెదర్ ఆప్షన్ కూడా ఉంది. ఆరెంజ్ కలర్ లో ఫోన్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రేమ్ మనకు పాలీకార్బోనేట్ బాడీతో వస్తున్నాయి, అంటే ప్లాస్టిక్ అన్నమాట. బట్ మనకు గ్లాసీ టైప్ లో ఫినిషింగ్ ఇచ్చారు, అంటే అద్దంలా చమక్ అంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లేకి స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్ గా ఉంది. ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు భయ్య. రెస్పాన్స్ టైం మాత్రం స్పీడ్ గా ఉంది. దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ప్రెసెంట్ నాకైతే కనిపించడం లేదు. ఇక దాంతో పాటు మనకు రియల్ సైడ్ లో మీరు గమనిస్తే కెమెరా బంప్ ఉంది. మీరు క్లియర్ గా దీన్ని నోటీస్ చేయొచ్చు. సో టేబుల్ పై ఫోన్ పెడితే ఫస్ట్ టచ్ అయ్యేది కెమెరా బంపే. సో దీని వల్ల కెమెరా మీద స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంది అంటారా? బట్ మీరు బ్యాక్ కేస్ తో యూజ్ చేస్తే కెమెరా బంప్ ని కూడా ఈ యొక్క బ్యాక్ కేస్ కవర్ చేస్తుంది. దీని వల్ల కెమెరా బంప్ సేవ్ అవుతుంది. ఇక దాంతో పాటు దీని వెయిట్ అండ్ థిక్నెస్ గురించి చెప్పాలి అంటే దానికన్నా ముందు దీంట్లో ఉన్న బ్యాటరీ గురించి చెప్పాలి. దీంట్లో మీకు 5500 mAh బ్యాటరీ సెటప్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది జస్ట్ 190 grams వెయిట్ మాత్రమే. దాంతో పాటు 7.49 mm థిక్నెస్ మాత్రమే మొబైల్ ఉంటుంది. అంటే స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో మొబైల్ వస్తుంది. దాంతో పాటు ఎడ్జెస్ మీరు గమనిస్తే రౌండెడ్ ఎడ్జెస్ తో వస్తుంది, అంటే పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. దాంతో పాటు మీరు ఫోన్ ని వన్ హ్యాండ్ యూజ్ చేద్దాం అనుకుంటే కొంచెం కష్టమే, బికాస్ ఇక్కడ మీకు స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే పెద్దగా ఉంది కాబట్టి కొంచెం కష్టమే. యూజ్ చేద్దాం అనుకుంటే ఇలా మీరు రెండు చేతులతో పట్టుకొని యూజ్ చేయాలి, లేదంటే ఫోన్ లో వన్ హ్యాండెడ్ ఫీచర్ ఆన్ చేసుకోవాలి. మరి ఫోన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే నైస్ భయ్య, ఈక్వల్ గానే చేశారు. నైస్. ఇక దాంతో పాటు ఇది మీకు డ్యూయల్ సిమ్ 5G ని సపోర్ట్ చేస్తుంది విత్ 8 5G బ్యాండ్స్. నెట్వర్క్ లో మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. క్యారియర్ అగ్రిగేషన్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. దాంతో పాటు డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ ఇస్తుంది విత్ హై రేస్ ఆడియో. మాక్సిమం గా మీరు 300% వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇంప్రెసివ్. దాంతో పాటు డ్యూయల్ మైక్ సపోర్ట్ ఇస్తుంది. Wi-Fi 6, Bluetooth 5.4 తో పాటు IP64 రేటింగ్ ఉంది, అంటే ఫోన్ ఆటోమేటిక్ గా స్ప్లాష్ ప్రూఫ్ అదే విధంగా డస్ట్ ప్రూఫ్ అయిపోతుంది. ఇక హ్యాప్టిక్స్ విషయానికి వస్తే హ్యాప్టిక్స్ బాగానే ఉన్నాయి భయ్య, ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతో డిస్ప్లే విషయానికి వస్తే ఇట్స్ 6.7 inches ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. ఫోన్ లో దాదాపుగా ప్రతి యాప్ అండ్ UI 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ 4500 nits పీక్ బ్రైట్నెస్ తో పాటుగా ByteDance L1 సర్టిఫికేట్, HDR10+ సపోర్ట్, అంటే నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో మీరు HDR కంటెంట్ ని చూడవచ్చు. దాంతో పాటు యూట్యూబ్ లో మీరు HDR వీడియోస్ ని ప్లే చేసుకోవచ్చు. అలాగే 2000 Hz ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 Hz PWM డిమ్మింగ్ అండ్ SGS సర్టిఫికేట్ ఫర్ లో బ్లూ లైట్ ఎమిషన్ కోసం ఈ సర్టిఫికేట్ వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే మీ కళ్ళకి బ్లూ లైట్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది కూడా ప్లస్ పాయింటే. దాంతో పాటు మర్చిపోతే ఎలా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఈ ఫోన్ మీకు సపోర్ట్ ఇస్తుంది. ఇక దాంతో పాటు ఈసారి ఈ ఫోన్ లో మీకు వెట్ టచ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఫోన్ డిస్ప్లే పైన వాటర్ డ్రాప్స్ ఉన్న అండ్ వెట్ హ్యాండ్స్ తో కూడా మీరు మీ ఫోన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంటే గోస్ట్ టచింగ్ ఇక్కడ మీకు ఉండదు అన్నమాట. ఇక దాంతో పాటు కర్వ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ లో ఉండే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటిది, అది యాక్సిడెంటల్ టచెస్. అలాంటి ప్రాబ్లం ఇక్కడ మీకు లేనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ యాప్ లో చూసినా లేదా UI లో చూసినా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ టచెస్ ఉండవు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇక దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే మీకు తెలిసిందే 5500 mAh బ్యాటరీ సెటప్. దాన్ని చార్జ్ చేయడానికి 80 వాట్స్ అడాప్టర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది అంటే మాత్రం ఈజీగా మీకు 1 day బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి క్వశ్చన్ అవసరమే లేదు. బ్యాటరీ బ్యాకప్ మొబైల్లో బాగుంది. మేబీ ఇక్కడ మీకు ప్రాసెసర్ కూడా బాగుంది కాబట్టి మేబీ ఇక్కడ మీకు బ్యాటరీ బ్యాకప్ బెస్ట్ గా ఈ మొబైల్ మీకు ఇస్తుంది అనమాట. దాంతో పాటు ఈ మొబైల్ మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అంటే ఈ మొబైల్ తో మీరు వేరే స్మార్ట్ ఫోన్ ని మీరు త్రూ వైర్ ఛార్జ్ చేసుకోవచ్చు. 7.5 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక దాంతో పాటు ర్యామ్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు 8GB ర్యామ్ అదే విధంగా 12GB ర్యామ్ తో వస్తుంది. ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది 12GB ర్యామ్ అనమాట, అంటే 12GB అండ్ 256GB వేరియంట్ అనమాట. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఇలా ఉన్నాయి.
బికాస్ ఆఫ్ DDR4X అండ్ UFS 2.2. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో మీరు ర్యామ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ అంటే పర్ఫార్మెన్స్. దీంట్లో మీకు ప్రొవైడ్ చేసింది Qualcomm Snapdragon 7 Gen 3 అంటే 4 nanometer 2.63 GHz ఆక్టోకో చిప్సెట్, 8 lakh ప్లస్ అంటూ స్కోర్ తో పాటు CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేస్తే 87% రిజల్ట్ వచ్చాయి. గేమింగ్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ ఇచ్చారు విత్ 3 మోడ్స్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్. దాంట్లో ఒక ఫీచర్ మోషన్ కంట్రోల్. దీంట్లో 6 మోషన్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ లో 30 minutes గేమ్ ప్లే చేస్తే ఎక్స్పీరియన్స్ బాగుంది, స్మూత్ గా ఉంది, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. 60 FPS అయితే తీసిస్తుంది అండ్ గైరోస్కోప్ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది, చూడొచ్చు మీరు. ఇక హీటింగ్ అంటారా, టెంపరేచర్ రీడింగ్స్ మీ ముందే ఉన్నాయి. ఓవర్ హీటింగ్ ఏం కాలేదు బికాస్ ఆఫ్ 3000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు టెంపరేచర్స్ పెద్దగా రైస్ కూడా కాలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 38-39 degrees Celsius అంతే భయ్య, 40 మాత్రం టచ్ కాలేదు. అండ్ ఇక్కడ మేబీ ఇంకో రీజన్ అయి ఉండొచ్చు, అంటే మనకు వర్షాకాలం కాబట్టి ఆటోమేటిక్గా వెదర్ కూల్గా ఉంది కాబట్టి మేబీ దానివల్ల కూడా ఇక్కడ మీకు టెంపరేచర్స్ ఎక్కువ వెళ్ళకపోవచ్చు, క్రాస్ కాకపోవచ్చు 40 degrees. బట్ ఈ మొబైల్లో మీరు ఈ పర్ఫార్మెన్స్లో అంటే 8 lakh ప్లస్ అంటూ స్కోర్తో మీరు క్యాజువల్ గేమింగ్ చేసుకోవచ్చు. అది COD కానివ్వండి లేకపోతే BGMI కానివ్వండి, ఇక్కడ మీరు క్యాజువల్ గేమింగ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్ విషయానికి వస్తే బాగున్నాయి. దాంతోపాటు ఇక్కడ నేను చూస్తే మాత్రం COD విషయానికి వస్తే గేమ్ ప్లే నైస్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఇక దాంతోపాటు OS విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది FunTouch OS 14 బేస్డ్ Android 14, 2 years OS అప్డేట్స్, 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ ఇస్తుంది. ఇక దాంతో పాటు ఈ OS లో మనకు యాడ్స్ లేవు కానీ బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. హాట్ యాప్స్, హాట్ గేమ్స్, బంచ్ ఆఫ్ ద బ్లోట్వేర్ ఇస్తున్నారు. బట్ మనకు బెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ యొక్క బ్లోట్వేర్ ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నైస్, కానీ మొబైల్ రావడమే వితౌట్ బ్లోట్వేర్ వస్తే ఇంకా బెటర్ గా ఎక్స్పీరియన్స్ ఉండేది కానీ ఓకే అని చెప్పుకోవచ్చు. ఇక దాంతో పాటు క్లోన్ యాప్స్ అండ్ కాల్ రికార్డింగ్ వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్, ఎస్ దీంట్లో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక మెయిన్ అట్రాక్షన్ కెమెరాస్. కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మీకు 50 megapixel ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. Sony IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ 2 megapixel పోర్ట్రేట్ కెమెరా అని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఔరా లైట్, ఇది జస్ట్ ఫ్లాష్ మాత్రమే కాదు, దీన్ని మీరు ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. నైస్ అన్నమాట. దాంతో పాటు కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే శాంపుల్స్ మీ ముందు ఉన్నాయి. ఫొటోస్ మీరు గమనిస్తే కలర్స్ అండ్ డైనామిక్ రేంజ్ బాగున్నాయి. బయట వర్షమే వస్తుంది, క్లౌడీ అండ్ డార్క్ వెదర్ ఉన్నా కూడా ఫొటోస్ బాగున్నాయి. అలాగే నైట్ ఫొటోస్ చూస్తే డీటెయిల్స్, కలర్స్ బాగున్నాయి, నాయిస్ పెద్దగా ఏమీ లేదు. ఇక వీడియో చూస్తే 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 1080p 60 FPS దగ్గర స్టెబిలైజేషన్ వర్క్ చేయదు, దాని రిజల్ట్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ 1080p 30 FPS దగ్గర అల్ట్రా స్టేబుల్ వీడియోస్ తీయొచ్చు. ఆసమ్ రిజల్ట్ వస్తున్నాయి. నేను ఫోన్ పట్టుకొని నడుస్తున్నా కూడా అవుట్పుట్ మాత్రం స్టేబుల్ గా వస్తుంది. అండ్ మనకు స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080p 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా యాప్ లో మీకు స్నాప్చాట్ అని, 1x 2x పోర్ట్రేట్ అని, 50 MP షాట్, అల్ట్రా HD డాక్యుమెంట్, లైవ్ ఫోటో లాంటి ఫీచర్స్ కనిపిస్తాయి. అలాగే దీంట్లో మీకు AI ఫీచర్స్ ఉన్నాయి, అంటే AI ఫోటో ఎన్హాన్స్, AI ఎరేజర్ లాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 megapixel విత్ సామ్సంగ్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా శాంపుల్స్ మీరు నోటీస్ చేయొచ్చు. కలర్స్, డైనామిక్ రేంజ్, షార్ప్నెస్ బాగున్నాయి, ఓవర్ సాచురేషన్ లేదు. పోర్ట్రేట్ షాట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. కెమెరా శాంపుల్స్ మీకు కావాలి అంటే గూగుల్ డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, వెళ్ళండి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది కెమెరా శాంపుల్స్ ఏ విధంగా ఉన్నాయి, కలర్స్ ఏ విధంగా ఉన్నాయి, డైనామిక్ రేంజ్ ఏ విధంగా ఉంది, షార్ప్నెస్ ఏ విధంగా ఉంది, మీకు అర్థమవుతుంది. తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. మొత్తానికైతే ఇదేనండి iQOO Z9 S Pro 5G స్మార్ట్ ఫోన్. మొబైల్ మరి తీసుకోవచ్చా అంటే మాత్రం ఈ మొబైల్ ప్రెసెంట్ ఎగ్జాక్ట్ ప్రైస్ ట్యాగ్ నాకు తెలియదు, కంపెనీ రివీల్ చేయలేదు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 25,000 రూపీస్ సెగ్మెంట్లో మొబైల్ వస్తుందని చెప్తున్నారు. సో ఆ యొక్క సెగ్మెంట్లో మొబైల్ తప్పకుండా జస్టిఫై చేస్తుంది. కానీ ఈ మొబైల్ హెవీ గేమింగ్ అంటే ఇంటెన్స్ గేమింగ్, ప్రో లెవెల్ గేమింగ్ కోసం మాత్రము కాదు. చూసారు కదా, ఇది కేవలము క్యాజువల్ గేమింగ్ కోసం మాత్రమే తీసుకోండి. హెవీ గేమింగ్ కోసం కావాలి అనుకుంటే ఉంది కదా iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. బట్ ఈ మొబైల్ ఓవరాల్గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్, డిజైన్, డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు కెమెరాస్, సెల్ఫీ కెమెరా, వీడియో, ఓవరాల్గా మనకు ఒక ప్యాకేజ్ రూపంలో మొబైల్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎస్ డెఫినెట్గా 25,000 రూపీస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ జస్టిఫై చేస్తుంది. అలాగే బై చేయాలనుకుంటే అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. మొత్తానికి అయితే చిన్న వీడియోస్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనకి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.